వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే మందమరి పట్టణంలో దుర్గామాత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి నవరాత్రులు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ దుర్గామాతను దర్శించుకోవడానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉండే చాలా ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. దసరా పండుగ రోజు జరిగే రామ్లీలా కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్డి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మొబెన్సా, డిఆర్డీఓ పద్మజ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రోజున మహాత్మా గాంధీకి గౌరవ మంత్రులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా గాంధీజీ గారిని స్మరిస్తూ వారికి పూలమాలంకృతులు చేస్తారు. జరుపుకుంటా ఉన్నాం.
అన్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు మేమందరం కూడా గాంధీ చౌక్లో నిలబడి గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా మన వైస్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మహాత్మా గాంధీ గారికి మేమందరం ఒక కుటుంబం మంది అంతా మనందరం కూడా ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం అందరూ కూడా పోరాడారు. మేడం మీరు జరిగింది స్వచ్ఛత సఫాయి మిత్ర ఈ కార్యక్రమాలు ఒక షెడ్యూల్ ప్రకారము అందరూ కాలకృత్యాలు తీసుకొని ఏ విధంగా మన షెడ్యూల్ ప్రకారం మన డ్యూటీకి వెళ్ళాలా లేకపోతే కాకుండా ఎక్కడైతే పడేస్తే దాని వ్యర్థాల వల్ల మన కలుషితం అయిపోతుంది, స్ప్రెడ్ అవుతాయి జరుగుతుంది. దాని విధంగా మన ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి వాసుదేవ గుప్తా గారు, సర్పంచ్ గారు శ్రీ కృష్ణవేణి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, పాతపాడు బనగానపల్లి సర్పంచ్ గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ హైదరాబాద్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. రామచంద్రాపురం తెల్లాపూర్ మై హోమ్ త్రిదశ అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ తెలిపారు. 3వ తేదీ ఉదయం కుంకుమ పూజలతో విజయదశమి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదేంద్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధృధ్రువాణీ ద్రమద్రమమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః. లాభస్తేషాం దయస్తేషాం గుణస్తేషాం పరాభవః. తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. Mobiles దొరుకుతాయి. We don't want to take all your mobiles. Keep your belongings carefully and tell all your kids not to.
సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అనే ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో శ్రీ సాయి గురుదత్త పాల్ క్లినిక్లో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటములకు పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా జరిపారు. అన్ని జాతుల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు మహాత్మా గాంధీని ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు తన జీవితాన్ని త్యాగం చేసినారు. ఆయన నిబద్ధతకు, ఆయన యొక్క ఆనెస్టీకి, నిజాయితీకి ఆయన నిలువుటద్దము. అటువంటి వ్యక్తి మన దేశం కోసము పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపినాడు. ఆయన కొద్దికాలం ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండినారు. సో ఈ ఇద్దరి మహనీయులు అంటే కేవలము ఈరోజు చాలామంది గాంధీ జయంతి అనుకుంటారు. గాంధీ గారి పక్కన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఉంచి ఆయన జయంతిని కూడా జరుపుకోవాలని ప్రజలు ఈరోజు ఇద్దరిని గుర్తు చేసుకోవాలనే విధంగా నేను ఒక కొత్త పద్ధతిలో మహాత్మా గాంధీని గారిని మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇక్కడ ఉంచి వాళ్ళను సంస్మరణ చేసుకోవడము, వాళ్ళని గుర్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళు అటువంటి మహనీయులు పుట్టినరోజు అంటే ఈరోజు భారతీయులందరికీ పండగ రోజు. అదే కాకుండా భారత సంతతి ఉన్న అన్ని దేశాల్లో కూడా మహాత్మా గాంధీని గుర్తుంచుకోవాలి. ఈవెన్ అమెరికాలో కూడా చాలా చోట్ల మహాత్మా గాంధీ స్టాచ్యూ మనం చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆయన స్వాతంత్రం కోసం పోరాటం చేసినాడు. తెల్లదొరలను ఎదిరించినారు. ఆయన బట్టలు కూడా చాలా సింపుల్గా ఖాదీ బట్టలు వేసుకొని ఖాదీ నూలు ఒడుకుతూ ఆయన జీవితాన్ని గడిపేవాడు. ఆయన మౌనం యొక్క విలువ తెలిపాడు. ఆయన సమన్వయం గురించి చెప్పాడు. హరే రామ్ అనేవాడు. అంటే అన్ని రకాల అయితే అన్ని జాతులను, అన్ని మతాలను, అన్ని కులాలను కూడా మనం గౌరవించాలి, అన్ని ప్రాంతాలను గౌరవించాలని మనకు ఒక మెసేజ్ ఇచ్చి ఆయన జీవితాన్ని త్యాగం చేసినందుకు ఈరోజు గాంధీ జయంతి మనం ఇక్కడ జరుపుకోవడం అనేది మా క్లినిక్లో, గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నేను గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడంలో నేను ఎంతో ఒక రకంగా జన్మ ధన్యమైపోయింది ఈరోజు అని నేను చెప్పుకోవడానికి ఎంత మాత్రము నేను వెనకాడడం లేదు. కేటీఆర్ పై కొండ సంచలన వ్యాఖ్యలు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆరే కారణం. మంత్రి కొండ సురేఖ. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్సీ బస్వరా సారయ్య, పర్కాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి, హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారదాదేవి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణగార్లతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గాంధీజీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహాపురుషుడు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. గాంధీజీ జీవితం మొత్తాన్ని ఉద్యమాలలోనే గడిపాడని అన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే గాంధీజీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. Swദേശി
అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. విషయాలు కూడా మన ముందు తరాలకి కానీ మాకు కానీ ఆదర్శంగా చాలా మంచి మంచి మాటలు చెప్పినారు. అదేవిధంగా తాను పాటించినారు. గాంధీజీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్కుదురులో దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో కరకుదురు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వస్తి పంత మనుజరేమ సూర్యాది లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ సనః పరుషతి దుర్గాణి విశ్వానామేన అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి దేవీ సేవలో ప్రారంభం కావడం ముఖ్యంగా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఇక్కడ పురాతనం దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవానీ దీక్షలో కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ పీఠం పెట్టడం, ఆ పీఠంలో పెద్ద ఎత్తున భవానీ పూజలు నిర్వహించడం, దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది మన జీవన విధానాన్ని పెంపొందించడం కోసం మనుషుల్లో ఒక అత్యద్భుతమైన జీవన శైలికి నాంది పలికే విధంగా దీక్షలు, అయ్యప్ప దీక్షలు కానీ భవానీ దీక్షలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మానవుడికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా అనేక మంది పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాలను నిర్వహించుకోవడం రావడం. ఈ కార్యక్రమంలో మరి ఈ రోజు గ్రామస్తుల ఆహ్వానం మేరకు, ఇక్కడ ఉన్న భవానీల ఆహ్వానం మేరకు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి కొండ సురేఖ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని, లీగల్గా ఎదుర్కొంటానని అన్నారు. మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం
నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ ఈ దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. 4 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్థాయికి చేరుకుపోయింది. కూటమి నేతలు ఆ విషయం అర్థమై టాపిక్ డైవర్షన్ కోసం కొత్త టాపిక్లు తీసుకొస్తున్నారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీని నిలపాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాను. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి వైఎస్ జగన్ గారు దిశానిర్దేశం చేశారు. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తా ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్లు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇంత సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్లకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇయ్యాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలా. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను నేను. అందుకని అడుగులు వేస్తాను. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, వాళ్ళను మోటివేట్ చేసి, ఈ స్ట్రక్చర్ మళ్ళా తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, ఇంతమంది అభిమానస్తులు మనకు ఉన్నారు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలనంటే మనం ఆ సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.